మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వేం బాధపడకమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్విలా బాధపడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేనమ్మా. లేదు నాన్న, నేనేం బాధపడ్డం లేదు. నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరు నా గురించి ఆలోచించి బాధపడకండి. లేదమ్మా, నీ మౌనమే నువ్వు ఆలోచిస్తావని చెబుతుంది. అందుకే నీతో ఇలా అంటున్నాను. లేదు నాన్న, గుడికొచ్చాం కదా, ప్రశాంతంగా ఉండాలని అలా మౌనంగా ఉన్నాను. తన మౌనం ప్రశాంతత కోసం, అర్థమైంది కదా? పదండి. నమస్కారం పూజారి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీకోసమే చూస్తున్నానండి. పూజారి గారు. అయ్యా. పూజారి గారు. అయ్యా. మా అమ్మాయికున్న అన్ని దోషాలు తొలగిపోయేలా చక్కగా అర్చన చేయండి. నిన్న మీరు చెప్పారు కదా, అందుకే మా అమ్మాయిని తీసుకుని గుడికొచ్చాం. గుర్తుందయ్యా, తప్పకుండా చేయిస్తాను. అమ్మా, నువ్వొక్క 11 ప్రదక్షిణలు చేసిరా. ఈలోపు నేను సహస్రనామార్చన చేయిస్తాను. సర్వ దోషాలు నివారణ అవుతాయి. ప్రదక్షిణలు చేసిరా అమ్మా. అలాగే పంతులు గారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అక్క, నేను కూడా వస్తాను. మనం కూడా ప్రదక్షిణాలు చేద్దాం, పదండి. సరే. అమ్మా, ఈరోజు చాలా మంచి రోజు. గుడిలో దీపాలు వెలిగించమ్మా. నీ జీవితం కూడా చక్కగా కాంతివంతంగా వెలిగిపోతుంది. అలాగే పూజారి గారు. నేను మధు వాళ్ళకి ఈ విషయం చెప్పే టైంలో మీరు నా ఎదురుగా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే చెప్పడం గ్యారంటీ. మీకు అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు నేను చెప్పకుండా
అడ్డుపడే ప్రయత్నం మానుకొని వెళ్ళిపోతే మంచిది. చూడండి, నేనేదో తప్పు చేసి నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి వాళ్లతో నిజం చెప్పొద్దు అని అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు. తప్పులేదు, నిజం తెలియదు కాబట్టి మీరు ఆ ఆలోచనలో ఉన్నారు. కానీ మీకు నా తల్లి ప్రేమ తెలియదు కదా. నేను ఇంతగా ఎందుకు ప్రాధాయపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు కదా. మీకు తెలిసిన వాస్తవాలు చాలా తక్కువ, కానీ నా జీవితంలో తెలియని అగాధాలు ఎన్నో ఉన్నాయి. ఈ అమ్మ మనసు, ఆ మనసుకున్న లోతు తేలిగ్గా మీకు అర్థం కాదు. మీరెంత చెప్పినా నా మనసు మారదండి. మీ ప్రయత్నం మీకు ఎంత గొప్పగా అనిపిస్తుందో నా ప్రయత్నం కూడా నాకంతే గొప్పగా అనిపిస్తుంది. నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. నన్ను డబ్బుతో కొనలేరు. డిటెక్టివ్ మేఘనా గారు నాన్న వివరాలు చెప్పగానే డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి వచ్చి మా నాన్నెవరో మాకు తెలిసిపోయిందని గర్వంగా చెప్పొచ్చు. ఆపినా వినొద్దు. మనం మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అంతేనక్క, నువ్వు చెప్పేది కరెక్ట్. నేను అలానే ఆలోచిస్తున్నా. మీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పను. దయచేసి నేను చెప్పేది మాత్రం వినమని ప్రార్థిస్తున్నాను. కాస్త టైం ఇవ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జరిగిందంతా దాచుకోకుండా మీకు చెప్తాను. అప్పటికీ మీకు చెప్పాలనే కోరిక బలంగా ఉంటే చెప్పండి. అది మీ ఇష్టం. మీ నిర్ణయానికే వదిలేస్తాను. నా తమ్ముడు ఇంకా నీతో బతకడం కుదరదు, విడాకులు కావాలంటున్నాడు. నువ్వు ఒంటరిగా వెళ్తావో, బిడ్డ శవం మోసుకు వెళ్తావో నీ ఇష్టం. ఎందుకు బ్రతికించారు డాక్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా? గుణ ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఈ పిల్లలు నీ పిల్లలే. నిజంగా వాళ్ళు నా పిల్లలే అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాకు చెప్పలేదు? వాళ్ళిద్దరు నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. అయితే DNA టెస్ట్ కి రెడీనా? గుణ, ఏమైంది? నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. నా గతమంతా మీకు చెప్పాను. ఇది జరిగింది. ఇందులో నా తప్పే ఉందో మీరే ఆలోచించండి. నా తల్లి మనసు ఎంత రోధిస్తుందో మీకు కనిపించకపోవచ్చు, కానీ దానికి నా కన్నీళ్లే సాక్ష్యం. మధు చిన్నాలు ఇప్పటికీ నా పిల్లలే అనుకుంటున్నాను. వాళ్ళు నా నుంచి దూరం అయితే నేను బ్రతకలేను. అసలు వాళ్ళ దూరాన్ని నేను భరించలేను. దయచేసి వాళ్ళు నా పిల్లలు కారనే విషయం వాళ్ళకు చెప్పకండి. ఏ తప్పు చేయకపోయినా ఇన్నేళ్ళు నేను శిక్ష అనుభవించాను. అనుభవించిన శిక్షలన్నీ నాకు తేలిగ్గానే అనిపిస్తున్నాయి. కానీ మధు చిన్నాలు నాకు దూరం అయితే మాత్రం నేనిక చావును వెతుక్కోక తప్పదు. ప్లీజ్ అండి, ప్లీజ్. మీరు నాకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మీ కథ, మీ బాధ, మీ రోదన అన్నీ అర్థమయ్యాయి. సారీ అండి, దీని వెనుక ఇంత కథ ఉందని నిజంగా నాకు తెలీదు.
నన్ను క్షమించండి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ పిల్లలు మీ దగ్గర ఉంటేనే సుఖంగా ఉంటారని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి నిజం చెప్పి దూరం చేసి మీకు దుఃఖం మిగిల్చడం కంటే వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాను. నేను ఈ విషయం వాళ్ళకి చెప్పను. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫీజు కింద డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. ప్రస్తుతానికి ఇవి ఉంచుకోండి. సారీ అండి, నేను మరీ అంత డబ్బు ఆశ మనిషిని కాదు. మీ దగ్గరే ఉంచండి. మీ కోరికలో న్యాయం ఉంది. దయచేసి వాళ్ళు రాకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చెప్పేది కూడా నిజమే. నేను మీతో మాట్లాడడం చూస్తే వాళ్ళు నేనే చెప్పకుండా చేశానని అనుకుంటారు. సరే, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఏమండి, మీకు తెలిసిన దానికన్నా చాలా పెద్ద నిజం చెప్పాలి. మీ కన్నపిల్లలు ఎక్కడున్నారో మీకు తెలుసా? వాళ్ళ కోసమే వెతికి వెతికి వేసారిపోతున్నాను. అయినా ఆగను. వాళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాను. అవసరం లేదు. మీరింత శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో, ఎక్కడున్నారో, ఎలా ఉంటారో నాకు తెలుసు. నిజంగానా? నా కన్న పిల్లలు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి ప్లీజ్. తెలుసండి, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇదిగో, బ్యాటరీ డౌన్ అయిపోయిందండి. అయ్యో, ఇప్పుడెలా? ఒక్క నిమిషం. ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అర్జెంటుగా వెళ్తాను. సరే, వస్తాను. థ్యాంక్ యూ. అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టాలి. అక్కా, పద. మేఘనా గారు, చెప్పండి. మా నాన్నెవరు? మా నాన్నెవరు చెప్తానన్నారుగా. ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? చెప్పండి ప్లీజ్. అర్జెంటుగా మా నాన్నెవరో తెలుసుకోవాలి. మా నాన్నని కలుసుకోవాలి. ఇదిగోండి, మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు తీసుకోండి. సారీ అండి, మీ డాడీ ఎవరో తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి.
అన్నారు కదా. మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని అలా చెప్పాను, కానీ అది నాకు తప్పని అనిపించింది. మీకు ఇంకా డబ్బులు కావాలంటే ఎలా అయినా ఏర్పాటు చేస్తాను, కానీ మా నాన్న ఎవరో చెప్పండి ప్లీజ్. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీరిచ్చిన కేసుని నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి. తల్లి, నేను నా పిల్లల భవిష్యత్తు కోసమే వేరే దేశం వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్నాను. నిన్న ఏం జరిగిందో నీకు తెలుసు. నా కూతురు మీద ఏ దుర్మార్గపు చూపులు పడకుండా కాపాడు తల్లి. ఇక మీదట ఏ ఆపద రాకుండా రక్షించే బాధ్యత నీదే తల్లి. నా భార్య కన్ను మూస్తూ వాళ్ళని నా చేతుల్లో పెట్టింది. వాళ్ళని బాధ్యతగా చూసుకోలేకపోతున్నానేమో అని నాకు కాస్త బాధగా ఉంది. నా బాధ్యత కూడా నువ్వే తీసుకుని నా పిల్లల్ని చల్లగా చూడు తల్లి. ఇదే ఇదిగో. థ్యాంక్ యూ మేడం. అయ్యో, ఇంటికి తాళం వేసిందండి. ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. నా దురదృష్టం నన్ను వెంటాడుతుందా? వీళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారా? బాబు, రే, ఎవరు కావాలంటీ? ఈ ఇంట్లో ఎవరు లేరేంటి? ఎక్కడికెళ్ళారు? నీకమైనా తెలుసా? ఓ, ప్రతాప్ అంకుల్ వాళ్ళ? అవును బాబు, వాళ్ళే. ఎక్కడికి వెళ్ళారు? పక్క వీధిలో ఉన్న గుడికెళ్ళారా ఆంటీ? ఆ గుడి ఎక్కడా? రండి ఆంటీ, చూపిస్తాను, రండి. ఇదే గుడి. బాబు, నువ్వు చెప్పిన అంకుల్కి పిల్లలున్నారా? ఉన్నారాంటీ. బుజ్జక్క, బాలు అన్న, వాళ్ళిద్దరూ ట్విన్స్ ఆంటీ. మీరు వాళ్ళ గురించే కదా అడిగింది. బుజ్జక్కని చూపిస్తాను, రండి రండి. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు.
మహేశ్వర ఇంకా గట్టిగా ఊదు స్వామి. ఈ నాదం ఆ ముక్కంటి చెవికి సోకాల. ఆ స్వామి కళ్ళు తెరవాలా. అందర్నీ సల్లంగా చూడాలా. ఇయాల ఈ గుడిలో పెద్ద విశేషం జరగబోతుంది. ఊదు స్వామి, ఇంకా గట్టిగా ఊదు. చిన్న బుజ్జక్కంటే ఈ అమ్మాయినా? కాదా ఆంటీ, రండి చూపిస్తాను. ఈ అమ్మాయా? కాదంటీ. బాబు ఈ అమ్మాయినా? కాదంటీ, నేను చూపిస్తాను రండి. తనే. ఆంటీ 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 రండి రండి. ఆంటీ 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 రండి. అదిగో బుజ్జక్క. ఏదిరా? అదిగో అదిగో, ఇప్పుడే అక్కడ చూశానంటీ. రండి చూద్దాం. ఇయాల ఈ గుడిలో పెద్ద విశేషం జరగబోతుంది. నా కన్న పిల్లలు నా కంట పడేలా చూడు స్వామి. అదిగో బుజ్జక్క. ధరణి బాలు నా పిల్లలే అన్నమాట.